పిఠాపురంలో అలా మొదలైంది ఏంటి అసలు ఆ కథ ఏంటి కమ్మమేష్ ఏంటి ఒక మంచి కథ సార్ ఇది. ఈ పిఠాపురంలో అలా మొదలైన కథ ఒక జీవితం సార్ అది. అంటే ఇప్పుడు ఆ సినిమా చూస్తా సార్ అది, ఇది నా ఇంట్లో జరగచ్చు, లేకపోతే పక్క ఇంట్లో జరగచ్చు, ఇంకో ఇంట్లో జరగచ్చు, అలా ఉంటుంది సార్. దీంట్లో ఒక ముగ్గురు ఫాదర్లు ఉంటారు సార్. ముగ్గురు ఫాదర్లు 3 రకాల క్యారెక్టర్లు సార్. అలాగే ముగ్గురు అమ్మాయిలు ఉంటారంటే ముగ్గురు అమ్మాయిలు 3 రకాల క్యారెక్టర్లు సార్. అంటే ఒక ఫాదరు, ప్రతి ఫాదర్కి తన పిల్లల మీద విపరీతం ప్రేమ ఉంటుందండి, కానీ చెప్పుకోలేడు. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు. కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రతి షేర్ చేసుకుంటారు. కొంతమందికి ఎక్కడో లాక్ అవుతారు. నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తే గారం పెరిగిపోయి అది అతి చనువు అయిపోతుందేమో, అతి చనువు అయిపోతే చదవదేమో, చదువుకన్నా నెగ్లెక్ట్ చేస్తుందేమో, మన మాట ఉందేమో, స్ట్రిక్ట్గా ఉండాలి, సీరియస్గా ఉండాలని చెప్పి ప్రేమను గుండెల్లో దాచుకుంటూ సీరియస్గా ఉంటాడు సార్. ఆ పిల్ల ఏమనుకుంటుంది, ఏంటి నేను ఇంత ఇదిగా ఉంటున్నా, మా నాన్న ఏంటి ఇలాగ అంటున్నాడు, నాకు 100కి 95 మార్కులు వచ్చినా కూడా మా నాన్న తిడుతున్నాడు ఏంటి, నన్ను అందరికి పొగుడుతున్నారు, అందరికి 60-70 ట్రైలర్ లో కూడా ఉంది. అవును సార్, అందరికి 60-70లో రావా అని అంటాడు. ఏంటి అసలు అది? ఈ అమ్మాయి అండి. ఫాదర్కి ఏంటంటే 100కి 100 వస్తే నా కూతురు గొప్ప ప్రయోజకులు అయిపోద్ది. ఇప్పుడు ఫాదర్ అనుకుంటాడు, అదే మనం దీంతోనే మెచ్చుకుంటే ఇంకా అదేలేండి. ఇప్పుడు ఈ 95 మార్కులు 100% రావాలని చెప్పి ఏం చేస్తాడంటే ఫాదరు, ఆ అమ్మాయి ప్రేమను కోల్పోతున్నాడండి. ఆ అమ్మాయి కోల్పోయిన ప్రేమ, ఆ అమ్మాయి ఏమవుతుందండి, బయట ఎక్కడో జీవితం విలువ కోల్పోయిన ప్రేమ అక్కడ బయటకు వెళ్తాడు. ఈ అమ్మాయికి ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరుకుతుంది సార్. అదే 96 వచ్చాయని చప్పట్లు కొడుతున్నాడు, అప్రిషియేట్ చేస్తున్నాడు, అందంగా ఉన్నాడు, చాలా బాగున్నా అంటున్నాడు, పొగుడుతున్నాడు. ఇంట్లో ఏమి లేదే. ఆ మాటలు అమృతంలాగా అనిపిస్తాయండి. మరే చెవులకి మంచి సన్నాయి వాయిద్యంలో అమృతంలాగా అనిపిస్తుంది. నాకు ఇతనే కావాలి, వాళ్ళకు వద్దు అని లవ్లోకి పడిపోయే అమ్మాయిలు, కేవలం ఎక్కువ మంది అమ్మాయిలు లవ్లో పడడానికి కారణం వాళ్ళకి ఎక్కడో మానసిక బాధ ఒకటి ఉంటుందండి. ఆ బాధ వల్లనే, ఆ బాధ తీర్చుకోవడం కోసం లభించింది మగపిల్లలకు కూడా ఉంటుంది, అది అందరికీ ఉంటుంది, అదే మగపిల్లలు కూడా ఉంటుందండి. అదే సార్ ఈ సినిమా చూస్తే సార్ ఫాదర్స్ మైండ్ సెట్ మార్చుకుంటారు సార్. అంటే నా ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి కూడా చెప్పాను రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్తో. అలాగే అమ్మాయిలు కూడా, అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరైనా సరే నిజంగా మనకు అన్నారు కదా, గుండెలో మన ప్రేమ ఉంటుంది కానీ చెప్పుకోలేరు. చెప్తే మనం ఎక్కడ అది చేస్తామేమో, గారం అయిపోతుందో, లేకపోతే మనం చదువు నెగ్లెక్ట్ చేస్తాం అన్న ఫీలింగ్ ఏమో అని సోలోగా అమ్మాయి చూసింది అనుకోండి సినిమా అండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఆ అమ్మాయికి తండ్రి మీద ఉన్న బాధ అంతా మర్చిపోయి ఆ సినిమా చూడగా ఇంటికి వెళ్ళి ఫాదర్ ఓట కబులించుకుంటారు సార్. అంటే ఒక ద్వేషం పెంచుకున్న అమ్మాయి. అలాగే కూతురికి ప్రేమ ఎక్స్ప్రెస్ చేయలేడు, నా కూతురు ఇలాగ ఉంటుంది ఏంటి అన్న తండ్రి చూసాడు అనుకుని సోలోగా సినిమా అండి. వెళ్ళి కూతుర్ని చాలా ఆప్యాయంగా దగ్గర, చదువు పర్వాలేదమ్మా, చదువు మైండ్ సెట్ మారిపోతుంది సార్ ఈ సినిమా. అలాగే సార్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది సార్, అదేంటంటే బిచ్చర్ల వెడితనం అండి. అంటే స్టేటస్ నాన్న ఏంటమ్మా నువ్వు 2000 5,000 ఖర్చు పెట్టు, నువ్వు అలా రానిలా కనబడాలి అక్కడ, నువ్వు స్టేటస్ మనం ఇలా ఉండాలి అని ఒక స్టేటస్ దానికి అలవాటు చేయాలి. మన రేంజ్ మనం ఏదో బోతుబర్లో మనం అనేసి అమ్మాయికి, సో అమ్మాయి కూడా అదే బిహేవ్ చేస్తుండగా ఈ లగ్జరీ డబ్బున్న అమ్మాయి కదంటే ఎవడో ఒకడు చూస్తాడు, ఏమో దీన్ని పట్టుకుంటే మంచి చేసుకోవచ్చు, గట్టి క్యాష్ చేసుకోవచ్చు, క్యాష్ పార్టీ అని చెప్పేసి అటు లవ్ ట్రాక్లో దింపుతాడు. ఈ లోపల ఫాదర్ ఏమనుకుంటాడు, ఫాదర్ కూతుర్ని బాగానే చూసుకుంటున్నాడు, బాగా అతి ప్రేమగా చూసుకుంటాను, బాగా అనుకుంటాడు, కానీ కూతురు రాని ప్రయత్నం వెళ్ళిపోయిన విషయం పట్టించుకోలేడు. ఇది కూతురికే సంబంధం చూస్తాడు. ఇది చెప్పుద్ది, మా నాన్న నాకు సంబంధం చూస్తున్నాడు, అలాగా అయితే చెప్పని విషయం చెప్పాను. అమ్మ మా నాన్న ఒప్పుకోడు, మా నాన్న స్టేటస్ అంటాడు. అయితే లేచిపోతే మీ నాన్న వస్తారు, ఊరిలోకి వస్తారు కదా, అదే పాత సినిమాలు అన్నిట్లో ఉన్నాయి కదా. అంటే ఈ అమ్మాయి మొత్తం డబ్బులు గిబ్బులు అని వేసుకుని సినిమాలు నిజ జీవితంలో కూడా అదే కదా సార్ జరిగేది, మొత్తం అంతా ఎక్కడైనా జరిగేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన అమ్మాయి ఎలా మోసపోద్దని ఇంటికి రాలేక వాడుకుని వదిలేసిపోయాడు. ఈ అమ్మాయి ఏంటి, ఇంకొక అమ్మాయి ఉంటుందండి రాజేంద్ర ప్రసాద్ గారు, అది అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అంటే భార్యతో ఇంత ప్రేమగా ఉండాలి,
భర్తతో కూతురుతో ఎంత ప్రేమగా ఉండాలి, ప్రతిదీ షేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది భర్తలు ఉంటారు సార్, ఎంతో కూడా భార్యను మెచ్చుకోవడానికి ఇష్టపడాలి, ఏదో అహం అడ్డొస్తుంది. ఒక కూర వండితే బాగుందనో, ఒక చీర కట్టుకుంటే బాగున్నావనో అనడానికి అహం వస్తుందండి. అసలు ఆ కాన్సెప్ట్ ఉండదండి బుర్రలోని. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. భార్య వండుతుంది, ఆఫీస్ గొడవలు ఆలోచించుకుంటూ వండింది తినేస్తారు. కానీ ఒక్క మాట నిజంగా బాగుంది అనుకుంటే, బాగుంది అంటే ఆనందం వాళ్ళకి వేరే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి ఎటువంటి మినిమం ప్రోగ్రామ్ అన్ని కూడా నా సినిమాలు చెప్తున్నాను సార్. గుడ్. అంటే ఒక భర్త ఎలా ఉండాలి కదా, ఆడవాళ్ళు మీ మీద జెండా ఎత్తే కార్యక్రమం లేదు కదా సినిమాలో. మీకు ప్రేయస్ రాయే టైంలో కూడా ఆ బొడ్డు సీన్ కి మీ మీద పడ్డారు కదా, వచ్చి అందరూ గొడ్డలు పట్టుకొచ్చారు కదా బొడ్డు సీన్ కి తీసుకొచ్చి మనం నీతి చెప్పాం సార్. బొడ్డు చెప్తా కొంచెం కట్టుకొని అంటున్నాం అంతే. మీరు చేసిన సీన్ అప్పటికి సార్ చాలా హార్డ్ హిట్టింగ్. అవును సార్. ఇది అప్పుడున్న అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు ప్రైజ్ రావే. అవును సార్. అవును. అప్పుడే 25 years అయిపోలేదు. అయిపోయింది సార్. 26 years. 25 years క్రితం ఇప్పుడు ఉన్నట్టుగా లేదు ఇంకా. అవును. అప్పుడే బొడ్డు కింద కట్టుకోవడం, కింద కాదు ఎత్తు కట్టుకోవడం, అప్పుడే జబ్బల దాకా జాకెట్, ఎగ్గు సిగ్గు తీసి కట్టని నారాయణ రెడ్డి గారి పాట భలే తమ్ముడు. ఎప్పుడు భలే తమ్ముడు, 40-50. ఇప్పుడు దీనిలోని మీరు చెప్పిన సీన్ చాలా గొప్ప సీన్ అది. ఇప్పుడు మొన్న అదేది రాజు వెట్స్ రాంబాయ్ సినిమాలో ఒక సీన్ ఉంటది, చున్నీ వేస్తాడు హీరో పల్లెటూరులో. వాడికున్న మైండ్ సెట్ కి, వాడికున్న ఎక్స్పోజర్ కి, వాడు ఎక్కడో ఒక ఆడపిల్ల తాలూకా ఇంటెగ్రిటీని ఆ క్యారెక్టర్ గుర్తించినట్టుగా తీసాడు డైరెక్టర్. సో మీరు తీసిన సినిమా సీన్ మంచిది, కానీ మీకు రివర్స్ గేర్ లో వచ్చిందండి. వచ్చింది. యూత్ బాగా ఎంజాయ్ చేసేసారు. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమానే పెద్ద హిట్ అనుకోండి. అది కొంచెం కదిలించింది ఆ సీన్. ఆ సీన్ అలాంటి సీన్లు అంటే మీకు మహిళా సంఘాల నుంచి లేదండి ప్రతిఘటనలు వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు, చప్పట్లు కొడతారు సార్ సినిమాని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సార్ సినిమా అంటే ఇది సినిమా అనుకోరు సార్ ఎవరిని. ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోతారు, ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. జరుగుతున్నట్టు మన ముందు జరుగుతుంది, పక్కింట్లో జరిగింది, అది నాకు అయ్యో వీళ్ళు కలుసుకుంటే బాగుంటుంది, వీళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది కదా అని ఒక ట్రాన్స్లోకి వెళ్తారు సార్ సినిమా అంతా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళు మర్చిపోలేరు సార్. ఒక విధంగా చెప్పాలంటే సార్ ఇది కొంతమంది ఫాదర్లకి ఈ సినిమా గిఫ్ట్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.